నల్గొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. ఈ రోడ్డు పరిస్థితి చూస్తే మాత్రం ఈ రోడ్డు గుండా ఎలా ప్రయాణిస్తున్నారనే ఆశ్చర్యం వేయక మానదు. కానీ వారు గమ్యం చేరాలంటే ఈ రోడ్డులో ప్రయాణించక తప్పదు. మరిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి వరకు రోడ్డు దుస్థితిపై ఫోకస్. నల్గొండ పట్టణంలో ప్రధాన రోడ్లు సుందరంగా కనిపిస్తున్నాయి. కానీ వార్డులలో రోడ్లతో పాటు నల్గొండ పట్టణ శివారు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా మరిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి రోడ్డు దుస్థితి దారుణంగా తయారైంది. వర్షం వచ్చిందంటే ఇక చెప్పనక్కర్లేదు. మరిగూడ బైపాస్ నుండి వయా చంద్రగిరి విలాస్, తాళబాయిగూడెం, బాదలబాయి, భాస్కర్లబాయి, పిట్టంపల్లి, ఇస్మాన్పల్లి వెళ్లే రోడ్డు పరిస్థితి చూస్తే ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ఎలా ప్రయాణం చేస్తున్నారని ఆశ్చర్యం వేయక మానదు. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే తమ వాహనాలు పాడవుతాయని ఆర్టీసీ బస్సులతో పాటు స్కూల్ బస్సులు, ఆటో వాలాలు ఈ రోడ్డు గుండా ప్రయాణమే మరిచారంటే రోడ్డు దుస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ రోడ్డుపై టిప్పర్లు, లారీలు తిరుగుతుండటంతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక రాత్రి వేళ ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. ఈ రోడ్డు దుస్థితి అనేక మార్లు అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేదని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణానికి పాదయాత్ర సైతం చేయడం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. ఎన్నికల ముందు ఏకంగా రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరీ వదిలేశారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోడ్డు దుస్థితిని దృష్టిలో ఉంచుకొని మరిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి రోడ్డు వరకు సీసీ రోడ్డు వేసి ప్రయాణికుల బాధలు తీర్చాలని కోరుతున్నారు. నల్గొండ అంతా సమీపంలో ఉన్న సెర్లపల్లి బైపాస్ నుంచి వెళ్ళి పిట్టంపల్లి దారి. ఈ పిట్టంపల్లి దారిలో ఓసిటల్ కాలనీ, చంద్రగిరి విలాస్, తాళబాయిగూడెం, బాదగూడెం, ఇటు పిట్టంపల్లి రోజు మినిమం ఒక 5000 మంది నల్గొండకు కూలి పనుల మీద కానీ రెగ్యులర్గా పాలు బిజినెస్ మీద నడుస్తారు. ఈ రోడ్డు బాగలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒక 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు చెప్పినా కానీ, మున్సిపాలిటీ ఆఫీసులకు చెప్పినా కానీ, కలెక్టర్ చెప్పినా కానీ పట్టించుకునే నారదుడు లేడు. ఇప్పుడు మన నల్గొండకు ఎమ్మెల్యే రోడ్డు భవనాల మంత్రి అయిన కాబట్టి తక్షణమే ఈ రోడ్ని మంజూరు చేపించి ప్రజలని ప్రాణాలని కాపాడాలి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ వెంకరెడ్డికి ఈ సెర్లపల్లి మన ఎలక్షన్లో 1000 మెజార్టీ వచ్చింది. ఈ గమనించన్న ఈ ఓటర్లు గారా చంద్రగిరి విలాస్ వాళ్ళు, తాళబాయిగూడెం వాళ్ళు, బాదగూడెం వాళ్ళు ఈ ఓటర్లు వేసినారు కాబట్టి మీరు తక్షణమే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి వెంకరెడ్డి గారు ప్రజలని వేడుకుంటున్నారు. తక్షణమే మీ రోడ్డు మంజూరు చేయాలని మన నల్గొండ రోడ్డు భవనాల శాఖ మంత్రి వెంకరెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుంది. బైపాస్ నుంచి దాదాపుగా చూసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చంద్రగిరి విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసిని నేను. ప్రస్తుతము ఈ కాలనీకి ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానమైన దుస్థితిలో ఉందంటే గత 10 సంవత్సరాల నుంచి మా కాలనీ వాసులతో పాటు ఇదే రోడ్లో ప్రయాణం చేసేటటువంటి బాదగూడెం, పిట్టంపల్లి, ఇటు నుంచి పోతే తాళ్ళబాయిగూడెం ఉంది, అవతల ఇంకా పావన్గుండ్ల ఉంది, ముత్తాలమ్మగూడెం కనెక్టివిటీ ఉంది, ఇక్కడే దాసరగూడెంకు ఉంది. దాదాపు దీని మీద పాల వ్యాపారస్తులు, డైలీ వేజర్సు మరియు గ్రామస్తులు పట్టణాల్లో అవసరాల కోసం మరియు స్కూళ్ళకి వెళ్ళే టీచర్లు, స్టూడెంట్స్ వెళ్ళడానికి గతంలో బస్సు ఉండేది. ఈ రోడ్డు దుస్థితిలో ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఈ రోడ్డు బాగు చేయకపోవడం వల్ల గత 2-3 ఏళ్ల నుంచి బస్సు కూడా బంద్ అయింది. మా కాలనీలో కూడా చంద్రగిరి విలాస్లో దాదాపు ఒక 4-5 ఆరోగ్యం చాలా దుస్థితిగా అయిపోయింది. కాలు చేతులు ఇరిగిపోవటం, వెన్నెముక దెబ్బతినటం, ఆడవారికి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి దుస్థితి. అయితే గత 2 టర్ములో గత ప్రభుత్వాలను చాలా విధాలుగా చాలాసార్లు కోరినప్పటికీ దీని మీద కనీస చూపు కూడా పెట్టలేదు. ఒకసారి అయితే ఇక రోడ్ అయిపోయింది, ఇనాగరేషన్ వేసినామని మాకు మభ్యపెట్టి జనాలను ఇది చేసి తీరా చూస్తే
అదేదో బతుకమ్మ పండుగకో లేకపోతే దేనికో ఈ వినాయక చవితి నిమజ్జనం పేరులో వచ్చినటువంటి మున్సిపల్ ఫండ్ని దుర్వినియోగం చేసిరు. కానీ మా రోడ్డుకు కనీస మరమ్మతులు కూడా చేయలేకపోయారు. కాబట్టి మేము ఏం చేసినామంటే గత అసెంబ్లీ ఎలక్షన్ నుంచి మాకు కోమటిరెడ్డి గారు కంపల్సరీ ఈ రోడ్ని వేసి ఈ కాలనీ వాసులను, ఈ రోడ్లో ఉన్నటువంటి విలేజర్స్ అందరికీ ఒక మంచి బాట వేస్తారనే ఉద్దేశంతో మూకుమ్మడిగా మేము 100% ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. సార్కు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఉద్దేశంలో. దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. గత ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నట్టయితే చర్లపల్లిలో ఒక 1000 నుంచి 1500 వరకు ఓట్ల మెజారిటీలో సార్ గెలవడం జరిగింది. ఇంకా ముందు ఉండేటువంటి మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎలాంటి విషయాలైనా మేము ఆయనతోని ట్రావెల్ చేయాలనుకున్నాం. కొంచెం దీన్ని మనసులో పెట్టుకొని మన జిల్లా వాసిగా ఈ రోడ్లో ఉన్నటువంటి విలేజెస్ కామన్ ప్రజలు మరియు ఉద్యోగస్తులు, వ్యాపారులు, స్టూడెంట్స్, చిన్న చితక వ్యక్తులందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక దీన్ని చాలా సీరియస్గా మీరు తీసుకొని గత 15 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక మంచి ఈ రోడ్డును వేసి వారి ఆదరాభిమానాలు పొంది మీకు మంచి పని చేసి మనసు జీవితాలలో నిలిచిపోగలరని. చర్లపల్లి గ్రామం దగ్గర చంద్రగిరి విల్లాస్ అనే ఒక విల్లాస్ కట్టి ఉన్నారు. అందులో నివాసిని నేను ఇక్కడ స్టేట్ బ్యాంకులో చేశాను. సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా నేను బ్యాంకులో ఉన్నప్పుడు కూడా చూశాను. అయితే గత 12 ఏళ్ళుగా ఈ రోడ్డు లేక ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎప్పటికప్పుడే చెప్తూనే ఉన్నాం, లెటర్ కూడా పెట్టాం. మరి వాళ్ళ ఇబ్బందులు ఏంటో మనకు తెలియదు, కానీ మన ఇబ్బంది అయితే వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. దయచేసి తొందరగా రోడ్డు వేయాలని నేను మనవి చేస్తున్నాను. పిట్టంపల్లి మాజీ సర్పంచ్ ఎన్న నర్సరెడ్డిని. మొన్న ఇప్పుడు ప్రస్తుతానికి జనవరి 9వ తారీఖున దాదాపుగా 500-600 మందితోటి పాదయాత్ర చేశాను. ఏది పిట్టంపల్లి నుంచి కలెక్టరేట్కి ఈ రోడ్డు బాగు చేయటం గురించి ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, ఎంపీ గారికి ఇచ్చాము. అక్కడున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఈ రోడ్డుకు 2 అనుసంధానకర్తలు, ఇటు 2 ఎంపీలు కలిసి ఉంటారు, 2 ఎమ్మెల్యేలు కలిసి ఉంటాయి. కాబట్టి ఇద్దరు పొత్తుల పడి బాగు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దాదాపు 15 గ్రామాల నుంచి ఈ మండలం, ఈ శాలిగౌరవ మండలం అయితేంది, నార్కట్పల్లి మండలం, కట్టగూరు మండలం 15 గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మించిపోతున్నారు. ఈ షార్ట్ కట్లో ఉంది కాబట్టి ఈ రోడ్డుకు వెంటనే ఎమ్మెల్యే గారులు అయితేంది, ఎంపీ గారులైనా అందరూ ఈ రోడ్డు మీద శ్రద్ధ వహించి ఈ రోడ్డును బాగు చేయాలని, దయచేసి ఈ రోడ్డుని డబల్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తేనే బాగుంటుంది. ఈ రోడ్డుకు కాలువ ఉన్నందున టిప్పర్లు దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువుతోటి పోతున్నాయి. కాబట్టి ఈ బీటీ డాంబర్ రోడ్డు ఉండలేదు. కాబట్టి సిమెంట్ రోడ్డు వేయటం, కాలువ చివరి వరకు కాలువ దాకా సిమెంట్ రోడ్డు వేస్తేనే బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈ గ్రామ ప్రజల అందరి మనల్ని సూరగొడతారనేది విశ్వాసం ఉన్నది. కాబట్టి మీరు దయచేసి ఈ పిట్టంపల్లి గ్రామ ప్రజల మన్ననైతేంది, ఇక్కడ 15 గ్రామాల ప్రజలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఈ రోడ్డుని వెంటనే మంజూరు అయిందని చెప్పుకుంటున్నారు, కానీ మంజూరు అయినట్లుగా కనిపిస్తలేదు. కాబట్టి మీరు దయచేసి ఈ రోడ్డును బాగు చేయగలరని మీకు ఈ ప్రజల తరపు నుంచి మనవి చేస్తున్నాను. ఈ యొక్క పిట్టంపల్లి నుంచి వెళ్ళి పావనగుండ్ల, పిట్టంపల్లి, మనకు చంద్రగిరి విలాస్ 2 హైవేల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు బీటీ రోడ్డు సీసీ రోడ్డుగా డబల్ రోడ్డుగా చేయాలని చెప్పేసి ఇంతకుముందు అఖిలపక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అదేవిధంగా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి అధికారం రావడం, మంత్రి గారు కావడం మాకు కొంచెం అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క రోడ్డును బీటీ రోడ్డును సీసీ రోడ్డుగా డబల్ రోడ్డుగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రోడ్డు 2 మండలాలు, నల్లగొండ, కట్టంగూరు మండలంలోనే ఒక 5-6 గ్రామాలు, చాలా గ్రామాలు ఇదే రోడ్డు గుండా జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జరుగుతుంది. కావున అది తక్షణమే ఈ యొక్క రోడ్ని మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, మంత్రి గారు ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క రోడ్డు అవుతుందని ప్రజల యొక్క ఆశాభావంతో ఉన్నారు. ఆ యొక్క ప్రజల యొక్క ఆశలను మంత్రి గారు నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాదాపు ఒక 170 ఫ్యామిలీస్ వరకు ఉంటున్నాం సార్. ఈ రోడ్డు 10-15 సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చాలా గుంతలు పెద్దగా అయిపోయి ప్యాచ్ వర్క్ కూడా చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అదేవిధంగా ఇటు ముందుకు పోతే తాళబాయిగూడెం గ్రామ ప్రజలు కానీ, పిట్టంపల్లి వాళ్ళు కానీ, ఇంకా కొంచెం ముందుకెళ్తే నేషనల్ హైవే, విజయవాడ నేషనల్ హైవే వరకు కూడా వెళ్ళే ప్రజలు కానీ, అట్నుంచి వచ్చే ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు ఉన్నా కానీ బర్రెలు పోయే వరకే ఈ దారి అనేది ఉంటుంది. కానీ ఈ రోడ్డుని విస్తరించి అలాగే లేదా
ఈ ఉన్న రోడ్డును బాగు చేస్తే ఈ కారు పోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళి చాలా షార్ట్ కట్ ఉంటుంది సార్. ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు 9 కిలోమీటర్లు వెళ్తే మనకు నేషనల్ హైవే దొరుకుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి. కాబట్టి త్వరితగతిన మీరు మాకు ఈ యొక్క రోడ్డుని రిపేర్ చేయడమా లేకుంటే కొత్తగా బందోబస్తు ఏర్పాటు చేయడం చేస్తే చాలా సంతోషిస్తాం సార్.